హాయ్ అండి. బాయ్ అండి. నమస్తే. బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నాను అనుకోవాలి. 2 డేస్ నుంచి నాకేం బాలేదండి. మొన్న ఎక్కడికి వెళ్ళొచ్చానండి. ఉప్పలబాలు ఫ్రెండ్ పెళ్ళికొచ్చాను కానీ కొంచెం దిష్టి తగిలింది. మరి అది నా వయసు 80 ఎప్పుడు నేను 16 ఏళ్ళ అంటున్నాను కదండీ! అది దిష్టి తగిలింది. అమ్మ! కడుపులో నొప్పండి ఎడమ పక్కన. పేగురుపు ఏదో వచ్చింది. మళ్ళీ నొప్పండి. మందులు కొనుక్కోవాలి. ఇంకా కొనుక్కోలేదు. మళ్ళీ వచ్చే నెల వచ్చేస్తుందండి. 10 డేస్‌లో 6,000 కట్టాలండి. ఎక్కడి నుంచిదే అని చెప్పండి. చెక్క భోజనం. తూర్పు తిరిగి దన్నం పెట్టు అంటున్నారండి ఫ్యామిలీ అంతా. అలాగా ఏం చేయనండి. ఇచ్చేవాళ్ళు ఇవ్వటం లేదు. యాక్షన్ లేవు, షూటింగ్లు లేవు. చాలా బాధగా ఉంటుందండి. ఏం చేయని చెప్పండి. ఎవరింటికన్నా వెళ్ళి కుకింగ్ కానీ పిల్లల్ని ఎత్తుకుంటాం కానీ పెద్దోళ్ళు కానీ చూద్దాం అంటే పెద్ద సెలబ్రిటీవు మా ఇంట్లో వంట చేస్తావా తప్పు తప్పు అంటున్నారండి. గోసి పెట్టుకుని కష్టపడదాము అంటే నాకు పని దొరకట్లేదు. ఏం చెప్పను, ఎవరన్నా ఉంటే పని ఇప్పించండి చేస్తాను. మనం కళ్ళు మూసుకుని సంపాదించాలంటే బోల్డ్ సంపాదనలు అండి. మనకు అలాంటివి వద్దు. ఖచ్చితంగా ఉండాలి, పర్ఫెక్ట్గా ఉండాలి, నీతిగా ఉండాలి, నిజాయితీగా ఉండాలి. ఒక ఫ్యామిలీ నుంచి వచ్చానండి. మంచి పేరుతోటే నేను ఉన్నాను. ఇప్పుడు నా వయసు ఎంతండి? ఈ ఏజ్లో నాకు ఏంటండి? కృష్ణ రామ 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 కృష్ణ కృష్ణ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ సాయిరామ్ 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 అనుకుంటూ నా పని అండి. సరేనండి. అదండి గీత జన్మలో నేను రంభ ఊర్వశి మేనకండి. అక్కడి నుంచి నేను చిన్న తప్పు చేశాను కాబట్టి గుడింగని కింద వేసేసాను. అందుకే నాకు ఈ యవ్వనం అండి 80 సంవత్సరాల్లో కూడా ఈ యవ్వనం ఎందుకు వచ్చింది అనుకుంటున్నారు? అందుకే వచ్చింది. తెలుసా అండి? అదండి నా స్టోరీ. ఏదో సరదాగా మాట్లాడుతున్నాను. మీరు నన్ను తిట్టుకోద్దు. తిట్టుకున్నారు అనుకోండి, అది మీకు మీ బిడ్డలకే తగులుతుంది. నేను హ్యాపీ, నా ఫ్యామిలీ హ్యాపీ. సరేనండి. నాకు ఏదో కలంతలు ఉన్నదే నేను ఇలా అందసందాలు చూపించుకుంటే డ్యాన్స్ చేస్తాను, అంతే కదండి. 80 ఏజ్ వయసులో నన్ను ఎవరేమంటారు చెప్పండి అసలు? ఈ ఏజ్లో కూడా ఆవిడ ఎంత బాగా చేస్తుంది యాక్టింగు అనుకోవాలండి. నాకు లైకులు చేసిన వాళ్ళందరికీ కూడా పాదాభి వందనాలు. వచ్చే నెలలో కూడా డబ్బులు పడతాయో పడవో నా దినం అయిపోతుంది. మా దినానికి మాత్రం అందరూ బూర్లు వండుకుని తినండి. సరేనండి. నా దినం అప్పుడు కూడా మా బిడ్డకు చెప్తానండి, పెద్ద పెద్ద క్యాన్లు మన ఊళ్ళందరికీ కూడా మా నాన్నగారు చచ్చిపోయినాడు 5 కేజీలు క్యాన్లు పంచిపెట్టేది. మళ్ళీ క్యాన్లు పంచిపెట్టమ్మా అన్నానండి. అది ఒకటే నా కోరిక. సరేనండి. అమ్మా అబ్బా నొప్పి వస్తుందండి ఎడమ పక్కన. ఏం చేయనండి, మందులు వేసి మింగలేకపోతున్నానండి బాబోయ్. ఐబీపీ, ఆయిల్ షుగరు, హార్ట్ అటాకు అన్నీ ఉన్నాయి. అయినా సరే 80 ఏళ్ళు ఆడదాన్నండి. 16 ఏళ్ళ అమ్మాయి కంటే యాక్టింగ్ బాగా చేస్తారు. సతీ సావిత్రి కూడా సాలదమ్మా అంటాడండి నా బిడ్డ. తెలుసా అండి? హాయ్ అండి, బాయ్ అండి, నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారు అందరూని? నా 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 వీడియోస్ వస్తున్నారా? చూడండి అబ్బా, లైకులు చేయండి అబ్బా. లైకులే తక్కువగా ఉన్నాయండి. లైకులు దాని మరి నొక్కండి చూసి. ప్రాణంగా ఉన్నవాళ్ళు, ఇష్టంగా ఉన్నవాళ్ళు. ఇష్టం లేని వాళ్ళు పోనీలేండి, చూడకపోయినా పర్లేదు, లైకులు చేయకపోయినా ఇష్టమైన వాళ్ళు అయినా చెయ్యాలి కదండి. అక్క, అమ్మ, నాన్న, తమ్ముడు, చెల్లి, అమ్మమ్మ అందరూ లైకులు చేయండి అమ్మా. ఇలా కొట్టండి అమ్మా. ఎన్నిసార్లు చెప్పను? వచ్చే నెలలో కానీ నాకు పేమెంట్ పడదు. ఒక్క 5,000 పడ్డా నేను రెంట్ కట్టుకుంటాను. ఇక్కడ ఇంకొక 1,000 నేను కట్టుకుంటాను. 5,000 వస్తే చాలు. బొద్ద నిండితే చాలు. సరేనండి. హాయ్ అండి, బాయ్ అండి, నమస్తే. అమ్మా, దేవుడికి దండం పెడుతున్నానండి. వచ్చే నెలలో డబ్బులు పట్టుకోవాలి. ఇంకా మాటేజ్ పడలేదు అనుకోండి. లైకులే తక్కువగా ఉన్నాయంటండి. కొంచెం లైకులు కొట్టండి అమ్మా. మీ అందరికీ లైకులు చేసిన వాళ్ళందరికీ పాదాభి వందనాలు. సరే అండి. ఓ పరమేశ్వర, నీవు నా ఆత్మగా ఉన్నావు. నీ భార్య అయిన గిరిజ పార్వతీదేవి నా మనసుగా ఉన్నది. నా ప్రాణం లేని సహస్రనములు, ఈ శరీరమే నీ గృహం. నేను మాట్లాడి నీకు స్తోత్రములు. నేను నడిసే నడకే నీకు ప్రదక్షిణములు. నా భాగ్యభోగ్యాలన్నీ నీ విలాసాలే తండ్రి. ఉంటానికి నీడ, తినడానికి తిండి, కట్టుకుంటాను బట్ట, ఆయువారికి ఇవి చాలు. మురారి, ఈశ్వర, నారాయణ, కేశవ, మాధవ, జనార్దన, అచ్యుత, తిరుగుతున్న దామోదర, నీ పాద పద్మాలకు నమస్కారం. దుష్టుల బుద్ధి మీద పడకుండా చూడండి ఆయన. లేని అపనిందలు వచ్చేస్తున్నాయి ఆయన. నేను ఆడదాన్ని కదా, 50 సంవత్సరాలు కదా, మరి ఇలా అపనిందలు వేసేస్తే ఎలాగ చెప్పు? ఎవరు లవర్ దొరకట్లేదు. అదే బాధ అండి, నాకు లవర్ దొరకట్లేదండి. ఈ వయసులో కూడా లవర్ దొరకకపోతే నేను ఏం చేయను? తోడు ఈ యవ్వనాన్ని ఏం చేయను, వృధా చేస్తున్నానండి. కేశవ అనుకుంటున్నారా? నేను భక్తురాలండి. ప్రతి సంవత్సరం షిరిడి వెళ్తా, ఫ్రెండ్స్ని తీసుకెళ్తా. ఒక 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 ఆంటీ కానీ ఒక అమ్మాయికి కానీ ఫ్రీ టికెట్ పెట్టి తీసుకెళ్తాను. చాలు కదండి. అన్నీ కూడా ఇప్పుడు సరదాగా చేస్తున్నాను, అంతేగాని వేరే రకంగా మాత్రం అనుకోకండి. సరేనండి. హాయ్ అండి, బాయ్ అండి, నమస్తే. నా పైట చూడండి ఎలా జారిపోతుంది.
ఏం చెప్పండి మరి. సరేనండి. హాయ్ హాయ్ బాయ్ బాయ్ నమస్తే. వస్తా ఎళ్ళొస్తా మళ్ళీ ఎప్పుడొస్తా రేపు మార్నింగ్ వస్తా మీ ముందుకండి. సరేనా? హాయ్ హాయ్ బాయ్ బాయ్ నమస్తే అండి. అందరూ బాగుండాలి, అందరూ ఆయువారోగ్యాలను లెక్క చేసుకుంటే అందరూ ఆయువారోగ్యాలతో నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలి. కొట్టుకొద్దు తిట్టుకొద్దు. ఏ నిమిషానికి ఎవరు ఉంటాం, ఏ నిమిషానికి చచ్చిపోతామో తెలియదండి. గొడవలో ఏంటి అవసరం అంటారా? కోపం చచ్చే చాలా మంచివాడు, ఉపకారం చేస్తాడు. ఏ కోపం అని వచ్చినా తిట్టినారంటే ఉపకారం అందరికీ చేస్తాడు. లేదన్నోళ్ళు భోజనం పెడతాడు, ఇంటికి వచ్చిన అందరికి భోజనం పెడతాడు. ఆడి మీద దాడి చేస్తున్నారండి నిన్నటి నుంచి. ఒక మాడికి నిద్ర లేదండి, నాకు నిద్ర లేదు, బడే రాజాకి నిద్ర లేదు. సరేనండి. ఎవరో కూడా అలా కొట్టుకొద్దు తిట్టుకోవద్దు, ఏదీ లేదు. కొట్టుకోవడం కొట్టడానికి రాలేదండి వాళ్ళు, వేరే గొడవల గురించి దానికి ఆడమే పడుతున్నారు. ఎవరో వీడియోలు పెడితే వీడి ఇంటికి వచ్చి వీడి తలుపులు బద్దలు కొట్టి కిటికీలు బద్దలు కొట్టి బేరంలో చింపేశారు. సరేనండి. అలాంటివి చేయకుండా అమ్మా, ఎవరైనా సరే ఆడోళ్ళైనా మగోళ్ళైనా మీకు చేతులు ఎత్తి దండం పెడుతున్నాను. అందరూ హ్యాపీగా ఉండాలండి. సరేనండి. హాయ్ హాయ్ బాయ్ బాయ్ నమస్తే. ఇలా అంటే ఎవరండి? పవన్ కళ్యాణ్ గారు, మా అన్న. సరేనండి. బాయ్ బాయ్ నమస్తే.